నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష, నాతో పాటు రామ్ ఉన్నారు. అయితే ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాలైన 2 తెలుగు రాష్ట్రాలు భారీ ఎత్తున నష్టాన్ని చవిచూశాయి. అయితే సినీ ఇండస్ట్రీ చాలా ముందుకొచ్చి భారీ ఎత్తున విరాళం ప్రకటించింది. విరాళం ప్రకటించిన వాళ్ళలో ముఖ్యంగా ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు సినీ పరిశ్రమ మొత్తం ముందుకొచ్చిందనమాట. ముఖ్యంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించిన హీరోలు అయితే రియల్ హీరోలు, తెర వెనుక హీరోలు, తెర ముందు కూడా హీరోలు. వాళ్ళలో చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అశ్విని దత్, మహేష్ బాబు, విశ్వక్సేన్, ఇలా ఒక్కొక్కరు 2 రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్ కు దాదాపు ₹1 కోటి, అంటే 2 రాష్ట్రాలకి కలిపి 50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. రామ్, మీరు కూడా వినే ఉంటారు, పెద్ద ఎత్తున అయితే విరాళాలు వచ్చాయి. చాలా పెద్ద ఎత్తున నష్టం. అసలు ఎంత అంటే కృష్ణమ్మ ప్రళయాన్ని చూసాం. అంటే ఈ జనరేషన్ అయితే అంత ప్రళయాన్ని చూడలేదంట, అంత పెద్ద ఎత్తున వచ్చింది. మా అమ్మగారిని అడిగితే చెప్తున్నారు, ఎప్పుడో దివిసీమ తుఫాన్ అంటే ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో వచ్చింది. అప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా జోలపట్టి, పెద్ద ఎన్టీఆర్ గారు జోలపట్టి జనాల కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి విరాళాలు సేకరించి ఆ విధంగా జనానికి సహాయం చేశారు. అంత పెద్ద ఎత్తున కాకపోయినా ఇప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం విరాళాలు ప్రకటించింది. నాకైతే ఐ థింక్ నిజంగా వీళ్ళు నాట్ ఓన్లీ స్క్రీన్ హీరోస్, ఆఫ్ స్క్రీన్లో కూడా హీరోసే. అవును, ఐ థింక్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా, వీటికి సంబంధించి రైన్స్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా 2 స్టేట్స్లో ముందుండేది చిరంజీవి గారు. అవును, మెగాస్టార్. ఆయన పెద్దరికాన్ని ఎప్పుడూ ముందుంటారు. ఏ సహాయం అయినా సరే మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి మీరు పెద్ద మనసుతో ఇది చెయ్యాలి ఇండస్ట్రీ తరపున ఉంటే, తనకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ, పోయినసారి జగన్ గారి దగ్గరకు కూడా ఎలా వెళ్ళి మాట్లాడారో అందరూ చూశారు. అంటే అదేనండి అంటున్నాను, ఆయన పెద్దరికాన్ని పాపం అసలు ఆయనకున్న అసలు అవసరం లేదండి. మెగాస్టార్ అంటే మా ఏజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు తెలిసింది. కొంతమందికి తెలియకపోవచ్చు మెగాస్టార్ అంటే బిగ్గర్ దన్ బచ్చన్. ఆయన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్, 1 crore ఆస్కార్కి ఇన్విటేషన్ వచ్చింది ఆయనకి ఇండియాలో. నేను ఫస్ట్ యాక్టర్ ఆయన. అంత పెద్ద ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? ఎంత హంబుల్ అయిపోయారంటే, ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే అండి, మెగాస్టార్ లాంటి వాళ్ళు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళు, లైక్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి గారు, వీళ్ళు ఏంటంటే ఎదిగే కొంది ఇంకా డౌన్ 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 వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోతుంటారు, డౌన్ 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 వెళ్ళిపోతారు అనమాట. వస్తుంటుంది వాళ్ళకి ఎంతో తెలుసా, వాళ్ళ గురించి వాళ్ళకి క్లియర్గా తెలుసా అండి. వాళ్ళ రెమ్యునరేషన్స్ చెప్పేస్తాయి, వాళ్ళ స్టామినా ఏంటనేది వాళ్ళకి వెల్ నోన్, ఫ్యాన్స్ చెప్పేస్తారు. వాళ్ళ అంటే తెలుసు, వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ స్టామినా వాళ్ళకి తెలిసి కూడా అణిగి మణిగి ఉండడం అండి నెంబర్ 1. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైంలో ఎలక్షన్ టైంలో అందరు హీరోస్ సంబంధించిన ఫ్యాన్స్ అందరినీ ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు, నాకంటే పెద్ద హీరో ప్రభాస్ అన్నారు. చిరంజీవి గారు రీసెంట్ టైంలో ఏదన్నా చిన్న ఫంక్షన్స్కి చిన్న హీరోలు వాటికి వెళ్ళిపోతున్నారు, ఆయన వాళ్ళందరినీ కలుస్తున్నారు. చిరంజీవి గారు చిన్న కొత్త యాక్టర్లు ఎంకరేజ్ చేస్తారు, ఫోటో షూట్స్ పెడుతున్నారు. ఇండస్ట్రీ బాగుండాలి, మన వాళ్ళు, మన ఇండస్ట్రీ. రామారావు గారి గురించి మనం మాట్లాడే, నాకు అంత ఏజ్ లేదు, బట్ అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చిరంజీవి గారు నేను తెలుసుకున్నంతలో ఎంతో కొంత మాట్లాడచ్చు. చిరంజీవి గారు ఐ థింక్ నేను కమిటీ కుర్రోలు అనే ఒక సినిమా చూశాను. ఆ సినిమాకి సంబంధించి క్రూ 14 మందిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు ఆయన. ఆయనకి ఏం అవసరం అండి. సో సేమ్ వాళ్ళ అబ్బాయి గారు రామ్ చరణ్ గారు కూడా కామెడీ స్కిట్స్ చేసుకునే సద్దాం లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం పిలిచి. సో ఇలా ఉంది ఇండస్ట్రీ. మెయిన్లీ డొనేషన్స్ మాత్రం ఫస్ట్ చిరంజీవి గారు పెద్దరికం, తర్వాత ప్రభాస్ గారు ఈజ్ లైక్, ఆయన గురించి అందరికీ ఇప్పుడు వరకు తెలిసినంత వరకు మంచి హంబల్ పర్సన్, చాలా వరకు జాలి హృదయం ఉన్న, బిగ్గెస్ట్ హార్ట్. 6 స్టార్ హీరోస్ లో వాళ్ళ బ్యాచ్ లో 6 స్టార్ హీరోస్ ఉంటే వాళ్ళందరిలో ది బిగ్గెస్ట్ హార్ట్ అయింది. జిమ్ ట్రైనర్ కి ₹1 పెట్టి రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రభాస్ గారు. సో అంత గొప్ప వ్యక్తి ఏది వచ్చినా వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఆయన పడుతున్న కష్టం. 5 సంవత్సరాలు ఒక సినిమా కేటాయించి ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ బట్టి అయిపోయింది, బట్ ఆ గ్యాప్ ఫిల్ చేయాలనేది ఉంటుంది కదా. హీరోస్ అంతా టక సినిమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన కూడా అంత కష్టపడి ఇప్పుడు ఎన్ని సినిమాస్ లైన్ పెట్టాడండి ఆయన. దాని తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1 ఇచ్చారు. అంటే చూడండి, వాళ్ళకి మనం అనుకుంటాం బేసిక్గా ఎలా అంటే, హీరోస్ అన్నాక 100 కోట్లు ఇచ్చేయచ్చు కదా, 50 కోట్లు ఇచ్చేయచ్చు కదా, ఏమైపోయింది జనరల్ టాక్ ఇది, చాలా ఇచ్చేయచ్చు కదా, ఏమైంది, రావచ్చు కదా. ఎందుకు రావాలి, ఎందుకు ఇవ్వాలి? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ₹100 కూర్చుంటే మీరు సినిమా థియేటర్కి వెళ్ళి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం
కొన్ని లక్షల మందిని ఎంటర్టైన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి విలువైన వేతనం అది. మీరేగా చెప్పుకున్నారు మా హీరో ఇంత రెమ్యునరేషన్ అని. మరి మీరే ఇలాంటిది ఏదైనా వస్తే ఇచ్చేయచ్చు కదా మొత్తం అంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. చాలామంది అదే నేను బాగా గమనించాను. చాలా వరకు ఒక వ్యక్తి మాట్లాడాడండి ఒక్కసారి, ఐ థింక్ నేను ఎక్కడో చూశాను, బాలకృష్ణ గారిని ఏకవచనంతో ఈ అని పిలవడం, ఎన్టీఆర్ గారిని పిలవడం, సినిమాలో క్యారెక్టరైజేషన్స్ని రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్గా ఊహించుకొని సినిమాలో అదే మీడియాలో హైలైట్ అవ్వడం కోసం ఎలా పడితే అలా మాట్లాడేశాడు. ఇప్పుడు రండి ఆడపిల్లకి ఎలా జరిగింది, అట్రా ఇదిరా అదిరా అని మాట్లాడాడు. హీరోలు ఎంత కష్టపడతారండి. అవును, వాళ్ళ లైఫ్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తే తప్ప తెర మీద మనకు కనిపించే ఆ విగ్రహం అంత నీట్గా అంత చక్కగా. కేరళకి ఏం సంబంధం అండి మన హీరోస్కి? పాన్ ఇండియా అయింది కాబట్టి సంబంధం. మన జరిగిన కేరళ ఫ్లడ్స్లో ఏం సంబంధం మనకి? అవును, మన వాళ్ళందరూ డొనేట్ చేశారు. ప్రభాస్ గారు 2 crores డొనేట్ చేశారండి. ఆవిడ ఐ థింక్ సుమా గారు కూడా డొనేట్ చేశారంట, బయటికి రాలేదు. బట్ సుమా గారు కూడా చాలా హ్యూజ్ అమౌంట్, నియర్లీ ప్రభాస్ గారు అమౌంట్ అంతా డొనేట్ చేశారంట ఆవిడ. సో ఆ టైంలో అల్లు అర్జున్ గారు కూడా 25 లక్షలు. ఇంకొకటి చాలా మంది ట్రోల్ చేశారండి, అంటే అల్లు అర్జున్ గారికి మలయాళంలో ఫ్యాన్స్ ఎక్కువ కదా, కేరళలో ప్రాణం కదా, చించేసుకుంటారు కదా, పొడి చేసుకుంటారు కదా, అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఏంటి ఇక్కడ 25 lakhs అల్లు అర్జున్ అంటే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా అన్నారు. మీరు ఎంత ఇవ్వగలుగుతారు? క్వశ్చన్ చేసిన వ్యక్తి తన శాలరీ ₹1,00,000 అనుకుంటే నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు? జేబులోంచి టక్కని తీసి ఒక 20,000 ఇవ్వగలవా? లేదు. ఆ టైంలో ఆ ఫ్లడ్స్ మనకొస్తే మన భార్య పిల్లలు సెక్యూర్గా ఉండడం కోసం నువ్వు అన్నీ చేసుకుంటావు, నీకు మొత్తంగా నీ గూటికి నువ్వు కరెక్ట్గా ప్రొటెక్షన్ పెట్టుకుంటావా? మరి అల్లు అర్జున్ మాత్రం ఎందుకు ఇచ్చేయాలి? అంటే హీరోలు మీరు అనుకున్నట్లు ఇచ్చేయాలా? బట్ అయినప్పటికీ పెద్ద పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో 5-10 లక్షలు ఇవ్వడం కాదు, మన ఆంధ్ర ప్రజలందరికీ వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి అంటే ఒకటే, నా గోరంత చెమటకి కొండంత ఇచ్చి పెంచినది ప్రజలే కదా అనేది ఉంటుంది నరసింహలో ఒక లైన్. అట్లాగా వీళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే వాళ్ళ ప్రజలందరూ చేశారు, ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, అది గుర్తుపెట్టుకొని ఆ గ్రాటిట్యూడ్తో కోట్లు ఇస్తున్నారండి ఈ రోజున. 2 కోట్లు అంటే ఆలోచించండి. అవును, ఈ మధ్యకాలంలో డబ్బులు అనేది అంతా అందరికీ ఎక్కువైపోయాయి కాబట్టి తెలియట్లేదు. హీరో స్టార్స్ కాబట్టి అంత ఇచ్చేయాలి. ఎందుకు ఇవ్వాలి? అంత వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఆయన. అవును, మంచి హృదయంతో ముందుకు వచ్చారు. మీరు అనుకునేది ఎందుకు ఇవ్వాలి? అవును, మీరు ఇచ్చేయమంటే ఇచ్చేయాలా? చిరంజీవి గారు 10 కోట్లు ఇచ్చేయచ్చు కదండి, ఇచ్చేయాలా? మీరేంటి ఆలోచిస్తారు? చిరంజీవి 1000 కోట్లు ఉన్నాయి కదా, లేకపోతే మన రామ్ చరణ్ గారికి అపోలోకి ఉన్నారు కదా, మొత్తం అపోలో నుంచి మెడిసిన్స్ అంతా కూడా హెలికాప్టర్లో పంపించి అక్కడక్కడ చేయొచ్చు కదా, క్యాంపెయిన్ చేయొచ్చు కదా, ఇలా మాట్లాడుకుంటారు కొంతమంది. ఇమాజినేషన్స్ అలా ఉంటాయి, రియాలిటీలో రాడు వాళ్ళు. రియాలిటీకి ప్రభుత్వం చేసే మొత్తం పనులు ఒక మనిషి ఎప్పుడు చేయలేడు కదా. డబ్బులు ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఆ వ్యవస్థని మొత్తం ఒక వ్యక్తి ఆధీనంలోకి తీసుకోలేరు, ఒక వ్యక్తి మొత్తాన్ని చేయలేరు. సంఘటితంగా చేస్తేనే ఏ పనైనా అవుతుంది. అలాగే ఇప్పుడు చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వరద ప్రాంతాలకు ఎందుకు వెళ్ళలేదు అని. పవన్ గారు ఈ రోజు చెప్పారు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అదే చెప్పారు. కానీ ఇంకొకటి కూడా రేస్ చేస్తున్నారు, అది కూడా కొంచెం ఎక్కడో నాకు వ్యాలిడ్ అనిపించింది. ఇది వరకు ఫ్లడ్స్, ఇది వరకు ఏదైనా విపరీతం ఏదో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవారు. బట్ ఇప్పుడు వెళ్ళడానికి కొంచెం అన్నప్పుడు నాకు ఎక్కడో తట్టింది కొంచెం. జనాలు ఇంకా ఇబ్బంది పడతారు నన్ను చూడడానికి, ఇంకా వస్తారు. అది జనాలు ఇబ్బంది పడడం అయితే ఓకే, దాని వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ ఇది వరకు కూడా వెళ్ళేవారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం గా కాకుండా టాలీవుడ్ పరంగా కూడా ఆయన సహాయం చేశారు, 2 రాష్ట్రాలకి ఇచ్చారు. ఆయన ప్రభాస్ గారు ఎలా అయితే కర్ణ అనే క్యారెక్టర్ దగ్గరగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. మనం చూస్తూ వచ్చాం చాలా ఎంతో మందికి ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకుండా. చిరంజీవి గారు ఎంతమంది ఆర్టిస్టులకి మేడం, సినీ ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులకి కరోనా టైంలో పాపమైన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సహాయం చేస్తున్నాడు, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమంది సహాయం చేస్తున్నాడు, చాలా ఉన్నాయి కదా. అవును, అంత మంచివి ఇంటర్నల్ గా వెళ్ళిపోయాయి లోపలికి గట్టిగా. ఏదో ఇప్పుడు ₹1,00,00,000 ఇది సహాయం కాదు, కంప్లీట్ గా బ్లడ్ డొనేట్, మీరు అన్నట్టు ఐ బ్యాంక్ కానీ చాలా ఉన్నాయి వాళ్ళు చేసే. అవును, చాలా ట్రస్ట్. ఇప్పుడు అంతెందుకు మేడం, ఒక తమిళ యాక్టర్ ఉన్నారు, ఆయన విలన్ గా చేసేవారు, సోను సూద్ కాదు వేరే ఆయన, తమిళ ఆయన, చాలా విలన్ రోల్స్ చేశాడు. ఆయనకి హెల్త్ బాగలేదండి, కిడ్నీలు పోయినాయి. చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడి అపోలో సెట్ చేశారు ఆయనకి. ఈవెన్ ఇప్పుడు ఫిష్ వెంకట్ ఉన్నారు కదా, ఫిష్ వెంకట్ రీసెంట్ నిన్న ఇంటర్వ్యూ జరిగితే ఈ రోజు మేనేజర్ కాల్ చేశాడండి ఆవిడికి,
అపోలోకి వెళ్ళమని. నేను చూసాను. గుడ్ విషయం. సో అంటే ఎలా ఉంటది అంత రెస్పాన్స్ మన వాళ్ళు మన చాలా సినిమాలు ఆరోగ్యం చేశారు. పాడైపోయింది. శిశు వెంకట్ గారు చిరంజీవి గారి సినిమాలో రెగ్యులర్ గా ఉండే వ్యక్తి కాదుగా. హీఈస్ అన్ ఆర్టిస్ట్, అనకు మూవీలో ఒక ఆర్టిస్ట్, బట్ ఆయన కోసం అది పనిగా కాల్ చేసేలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు హీరోలు మన వాళ్ళు. అండ్ ఇంకా విశ్వక్సేన్ కూడా త్రూ జూనియర్ ఇంటర్ ఇన్స్పైర్ చేశాడు ఏమో తెలియదు కానీ అతను ఒక అమౌంట్ ఇచ్చారు. మహేష్ బాబు గారు కూడా ఇచ్చారు. అందరు పెద్ద హీరోలు అందరూ ఇచ్చారు. పెద్ద హీరోలు అందరూ ఇచ్చారు. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే సోను సూద్ గారు ఇందాక చెప్పినట్టు తను ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది అన్న అక్కడ సోను సూద్ గారు అది మంచి హృదయం నిజంగా. పేదల పట్ల కానీ సహాయం చేయాలంటే ముందుకొచ్చే విషయంలో కానీ ముందు ఉంటారనమాట. కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు జనాలకి. ఇప్పుడు చెప్పింది ఏంటంటే సోను సూద్ గారు ఒక ఫౌండేషన్, సోను సూద్ ఫౌండేషన్ తరపున వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరికైనా ఫ్లడ్ వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఎవరైనా ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాలి అని అడిగితే వాళ్ళ ఫౌండేషన్ తరపున హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. హీరోయిన్స్ ఉన్నారు కదా, టాలీవుడ్ హీరోయిన్స్, వాళ్ళు ఎంతో రెమ్యునరేషన్ ఇయర్లీ 1 CR to 2 CR వరకు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో కొంత ఆంధ్రాకి మన వాళ్ళు అనుకొని ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అనన్య అనే అమ్మాయి ఎవరైతే ఉందో తను పెద్ద హీరోయిన్, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కాదు. తను 5 lakhs ఇచ్చిందండి ఆ అమ్మాయి. 5 lakhs ఇచ్చింది, మామూలు విషయం కాదు. ఆ అమ్మాయికి ఉన్న స్టెబిలిటీకి, ఇన్కమ్ స్టెబిలిటీకి తను 5 lakhs ఇవ్వడం ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్స్ కూడా 1.5 to 2 CR 3 CR, హైయెస్ట్ మన తెలుగులో 4 CR 4 to 5 అనుష్క శెట్టి తీసుకునేది. సో ఆవిడ కూడా మంచి మనసు, ఆవిడకి చాలా మంచి మనసు అని విన్నాం. బట్ కొంచెం అట్లీస్ట్ ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఎంతో కొంత మీరు సెల్ఫ్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ఇంకా జనాలకి ఉపయోగపడే విధంగా హెల్ప్ అవుతుంది. నిజంగా కొన్ని వీడియోస్ లో ఫుడ్ కోసం హెలికాప్టర్ నుంచి బయటకు ఫుడ్ చాలా బాధగా ఉన్నాయి, చాలా బాధ చూస్తూ ఉంటే. ఆ ఫేజ్ ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు. కానీ ఈ రోజు ఇలా మన స్టూడియోలో మధ్యలో కూర్చొని ఏసీ వేసుకొని లైట్స్ పెట్టుకొని ఇలా మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ స్వయంగా వెళ్ళి చూస్తే కానీ అది అర్థం కాదు. నిజంగా ఆల్ ఆఫ్ రిపోర్టర్స్ ఆఫ్ మీడియా, నేషనల్ మీడియా అవ్వచ్చు, లోకల్ మీడియా అవ్వచ్చు, ఎవరైతే ప్రజలకు సంబంధించి వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళకి ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఏదో ప్రభుత్వానికి తెలిసేలాగా ఎవరైతే మధ్యలో ఉండి రిపోర్టర్స్ త్రూ కెమెరామెన్స్ వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. వాటర్లోకి వెళ్ళి మరి కొన్ని చూశాను. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలనిపించింది నాకు మనస్ఫూర్తిగా. చాలా కష్టపడుతున్నారు మేడం వాళ్ళు మాత్రం. అండ్ కొంతమందికి ఫుడ్ వెళ్ళట్లేదు, చిన్న చిన్న పిల్లలకి, పసిపిల్లలకు కూడా, వాళ్ళందరికీ వెళ్ళేలాగా గవర్నమెంట్ తీసుకుంటుందని అనుకుందాం. అట్ సేమ్ టైం కన్క్లూజన్కి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలనిపించింది. ఎందుకో 74 years ఆయనకి. 74 yearsలో మేడం ఆయన ఈ ఏజ్లో ఓకే పొలిటీషియన్గా పోరాడడం వేరండి. పొలిటీషియన్స్గా పోరాడడంతో పాటుగా జనాల కోసం పడవ ఎక్కి కాలనీ మధ్యలో వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఎలా మనం ఇండోర్ లో ఉంటే కలిసిపోతున్నాం, సిస్టమ్ ముందు కూర్చుంటే కలిసిపోతున్నాం. అలాంటి వ్యక్తి ఆ ఏజ్ లో అంత కష్టపడి జనాలకు అందుబాటులో ఉండడం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఆయన రైట్ ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు, తెలుస్తున్నాయి. కొంతమంది వైజయంతి మూవీస్ నుంచి రీసెంట్గా 20 lakhs ఏమో డొనేట్ చేశారు ఆయన. సో ఇంకొంతమంది డొనేషన్స్ చేస్తున్నారు, చెయ్యాలి కూడా, చేయడం మంచిది. రైట్, వీడియో చూస్తున్న మీ వంతు కూడా ఎవరైనా మీరు సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఎంతో కొంత, అది 100 ఇవ్వనివ్వండి, 200 ఇవ్వనివ్వండి, 1000 or 2000 మీ స్టామినాని బట్టి, మీకున్న ఇన్కమ్ ఎబిలిటీని బట్టి ఇవ్వండి ఖచ్చితంగా. రైట్, అందరూ మన వాళ్ళే అంతే. రైట్, సెలబ్రిటీసే కాదు సామాన్య ప్రజలు కూడా జనజీవన స్రవంతిలో మనతో పాటు మన తోటి వారు పడే కష్టాన్ని చూసి మీకు చేతనైన సాయాన్ని ఖచ్చితంగా పక్కన వారికి కూడా చేయండి. అలాగే కాస్త వెసులుబాటు అయిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఫండ్స్ పంపించవలసిందిగా మా తెలుగు రాజ్యం తరపున అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.